సమాజ సేవే లక్ష్యంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ముందుకు నడుస్తుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనం సమీపంలో దివ్యాంగురాలు నాగలక్ష్మి జీవనోపాధికి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తోడ్పాటును అందించింది. నిరుపేద దివ్యాంగురాలైన నాగలక్ష్మి జీవనోపాధి కోసం టిఫిన్ సెంటర్ ఏర్పాటుకై ₹1,00,000 సహాయంగా అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆ కేంద్రాన్ని ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం దుకాణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రేమ వివాహం చేసుకుని భర్తను కోల్పోవడంతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్న నాగలక్ష్మి తమ ట్రస్ట్ను ఆశ్రయించడం జరిగిందని అన్నారు. ఆమెకు తమ ట్రస్ట్ ద్వారా ప్రవాస భారతీయుల సహకారంతో ₹1,00,000 విలువ చేసే వస్తువులను అందించడం జరిగిందని అన్నారు. నాగలక్ష్మి ప్రారంభించిన హోటల్ మంచి లాభసాటిగా ముందుకు నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సలహాదారులు మండవ సుబ్బారావు, ట్రస్ట్ చైర్మన్ షేక్ షహనాజ్, సర్దార్ బాషా, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ పాషా, నటులు మస్తాన్ రావు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్, జై భీమ్ ఫౌండేషన్ యూత్ ఆర్గనైజేషన్ చిక్కాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. बाबू भाई राहुल जी నా ప్రవాస భారతీయుల సహకారంతో మా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఈ దివ్యాంగురైన నాగలక్ష్మికి వారు ఇది చూసి మొత్తం మా సర్దారు స్పందించి సహాయం చేసి ఈ టిఫిన్ సెంటర్ పెట్టించాడు. ఇదంతా ప్రవాస భారతీయుల సహకారంతోనే ఈ టిఫిన్ సెంటరు బాగా అభివృద్ధి చెంది వీళ్ళకి మంచి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ సర్దార్ని అభినందిస్తూ అలాగే ప్రవాస భారతీయులకు మా నమస్కారం తెలుపుకుంటూ ఈ హోటల్ సూర్యశ్రీ దివ్యాంగ చారిటబుల్ ట్రస్ట్ ఆధారంలో ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగురాలు నాగలక్ష్మి తను ఒక ప్రేమ వివాహం చేసుకొని చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని 2 పిల్లలతో బాగా ఇబ్బంది పడుతున్నట్టు మన దృష్టికి వచ్చింది. తాను వచ్చేసి మనకు ఒక జీవన ఆధారంగా దయచేసి నాకు హోటల్ పెట్టించండి, ఇంతకుముందు హోటల్ చేసిన పని కూడా నాకు అనుభవం ఉంది సార్, పెట్రోల్ బంకులు కూడా పనిచేశాను, కానీ కాళ్ళు ప్రాబ్లం వల్ల ఎక్కువ జాబ్ చేయలేకపోతున్నాను, దయచేసి నాకు హోటల్ పెట్టించానని చెప్పి తన ఒక రిక్వెస్ట్ మేరకు ప్రవాసభారతమైనటువంటి తాటిమల్లి కిరణ్ మరి కొంతమంది దాతలతో మాట్లాడి ₹1,05,000 విలువైన హోటల్ సూర్యశ్రీ ట్రస్ట్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోటల్లో తనకి అవసరమైన అన్ని ఏ టు నుంచి జెడ్ వరకు అన్నీ ఇప్పించడం జరిగింది. మొత్తం ఏ టు జెడ్ అంటే ఫ్రిడ్జ్, కూలర్, ఫ్రిడ్జ్, తర్వాత మిక్సీ గ్రైండర్, మిక్సర్, తర్వాత స్టీల్ సామాన్లు, తర్వాత తోపుడు బండి, దానికి సంబంధించిన నూనె, కందిపప్పులు, పెసరపప్పులు ఏం అవసరం వస్తే హోటల్కి అవన్నీ ఇప్పించడం జరిగింది. ఈ ఒక హోటల్ ఉపయోగించుకొని నాగలక్ష్మి జీవితంలో స్థిరపడాలని సూర్యశ్రీ ట్రస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండవ మురళీకృష్ణ గారికి, మా ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండవ మురళీకృష్ణ గారి సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తాయని ఈ కార్యక్రమంలో మండవ మురళీకృష్ణ గారితో పోల్కొన్న మా ట్రస్ట్ గౌరవ సలహాదారులు మండవ సుబ్బారావు గారు, మా ఎస్ఎం పూర్తి మహబూబ్ భాయ్ గారు, మారెల సుబ్బారావు అన్న గారు, సినీ నటుడు మస్తాన్ రావు గారు, మా మిత్రుడు చిక్కల కిరణ్, మన జగదీష్ గారికి, రాయపాటి జగదీష్ గారికి అందరి ధన్యవాదాలు. హోటల్ పెట్టించినందుకు శ్రీ సూర్య ట్రస్ట్ చారిటబుల్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు సార్. నాకు ఒక కాల్ లేదు, అదిగాక మా ఆయన కూడా చనిపోయి ఉన్నారు. నేను చాలా దీనస్థితిలో ఉండి ఈ యూట్యూబ్లో చూసి సార్ని కలవడం జరిగింది. సార్ నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇంట్లో జరగడం చాలా కష్టంగా ఉందని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని అడిగితే నా దీనస్థితి చూసి సర్దార్ సారు
నాకు హెల్ప్ చేశారు. ప్రతి ఒక్క నా హోటల్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటము నాకు తీసేయడం జరిగింది. ఇలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే కాక నాకు ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లానే చిన్నగా వ్యాపారం చేసుకొని హ్యాపీగా ఉంటాను. ఇంతమంది సహకారంతో, ఈ దాతలు ఇంతమంది సహకారంతో నాకు హెల్ప్ జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సూర్య ట్రస్ట్ వాళ్ళకి, మురళీ అన్నయ్య గారికి, సర్దార్ అన్నయ్య గారికి, అందరికీ నా ధన్యవాదాలు. ఇలా నాలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళు ముందుకొచ్చి అంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఇట్లా యూట్యూబ్లో జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలని వినియోగించుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇట్లా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ దగ్గరలో జీవనోపాధి నిమిత్తం నాగలక్ష్మి గారికి మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులైనటువంటి దాతల సహకారంతో ఆమె జీవనోపాధి నిమిత్తం ఈ టిఫిన్ బండిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె దివ్యాంగురాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆమె మన ట్రస్ట్ను సంప్రదించడం, మన ట్రస్ట్ చైర్మన్ సర్దార్ బాషా, షహనాజ్ ఇద్దరు వారిని వెంటనే పరిశీలించి ఈ జీవనోపాధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జీవనోపాధి ద్వారా ఆమె లబ్ధి పొంది పిల్లలను చదివించుకొని జాగ్రత్తగా ప్రయోజకులను తయారు చేయాలని చెప్పని, అలానే మా సూర్యశ్రీ ట్రస్ట్ గత 6 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం, జీవనోపాధి ఇవే లక్ష్యంగా పెట్టుకొని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు సెలవులు, నిన్ననే 10th రిజల్ట్ వచ్చినాయి, అందరూ పిల్లలు బాగా చదివారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, మా యొక్క ట్రస్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే చదువుకి పేదరికం అడ్డు కాకూడదు. వాళ్ళు చదువుకోగలిగి అన్ని అర్హతలు ఉండి ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే మా సూర్యశ్రీ ట్రస్ట్ సర్దార్ బాషా గారిని సంప్రదించినట్లయితే వాళ్ళ యొక్క మార్కులు, వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం, నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి సూర్యశ్రీ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. అలానే జీవనోపాధి కోసం ఒంగోలు నగరంలో ఎన్నో సెంటర్లో టిఫిన్ బండ్లు కానీ, తర్వాత పండ్ల వ్యాపారుల కోసం అనేక రకాలుగా గత 6 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్న నాగలక్ష్మి కుటుంబం దినదినాభివృద్ధి చెందాలని, వారికి భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా విద్యకు కానీ ఏదైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా ట్రస్ట్ ఎప్పుడు మీ వెనక ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను.